అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలలో టెట్కు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి టెట్ అంటే ఏంటి, టెట్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి అనేది చూసినట్లయితే టెట్లో మనకు పేపర్ 1 పేపర్ 2 అని ఉంటుందండి. పేపర్ 1 వారికి 5 సబ్జెక్టులు ఉంటాయి, పేపర్ 2 వారికి కూడా 5 సబ్జెక్టులు ఉంటాయి. మరి పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి కూడా కామన్గా మనకు సబ్జెక్టు ఉంటుంది. ఆ సబ్జెక్టే శిశు వికాసము అండ్ పెడగాజీ అనే సబ్జెక్టు ఉంటుంది. దీన్ని శిశు వికాసము పెడగాజీ అని ఇప్పుడు అంటున్నాం. సాధారణంగా దీన్ని ఇంతకుముందు మనోవిజ్ఞాన శాస్త్రము అనేవారు. మరి ఈ మనోవిజ్ఞాన శాస్త్రంలో మనకు 30కి 30 మార్కులు ఎలా సాధించాలి, ఉన్న తక్కువ సమయంలో ఏ చాప్టర్ల నుండి మార్కులు వస్తాయి, ఏ చాప్టర్ నుండి మార్కులు రావు, కాబట్టి తక్కువ సమయానికిలో ఎక్కువ మార్కులు రావాలంటే మనం ఎలా చదవాలి అనేది చూడాలి. మరి చూసినట్టయితే మరి దీనికంటే విశ్లేషణ ముందు చూస్తే మరి మనకు ఈ శిశు వికాసము మరియు పెడగాజీలో చూస్తే మనకు ముఖ్యంగా 3 యూనిట్లు ఉన్నాయండి. ఫస్ట్ యూనిట్ శిశు వికాసము అంటే శిశువు పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు ఎలాంటి వికాసాలు చెందుతారో వాటిని శిశు వికాసాలు అంటారు. మరి రెండవ చాప్టర్ ఏంది, శిశువు వికాసం చెందిన తర్వాతకి ఏం చేస్తాడు, నేర్చుకుంటాడు. కాబట్టి రెండవ యూనిట్ అభ్యసనము. మరి శిశువు నేర్చుకోవడం జరుగుతుంది. మరి శిశువు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా అర్థవంతంగా నేర్చుకోవాలంటే బోధన పద్ధతి అవసరం, ఆ బోధించే విధానం అవసరం. కాబట్టి మూడవ యూనిట్ పెడగాజీ అంటే శిశు వికాసము మరియు పెడగాజీలో మనకు 3 యూనిట్లు ఉన్నాయి. ఫస్ట్ది శిశు వికాసము, రెండవది అభ్యసనము, మూడవది పెడగాజీ. మరి ఈ 3 యూనిట్ల నుండి ఎలా మార్కులు వస్తున్నాయి, మనకు 30కి 30 మార్కులు రావాలంటే ఎలా ప్రిపేర్ కావాలి, ఈ తక్కువ సమయంలో మనం ఎక్కువ స్కోర్ సాధించాలంటే మీకు సాధించే విధంగా, ఎక్కువ మార్కులు సాధించే విధంగా మీకు సలహాలు ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది మీ సైకాలజీ సార్ సైదులు సార్. మీకు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెప్పించే బాధ్యతగా మీ ముందుకు వస్తున్నాను. ప్రతి ఒక్క టెట్కు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థి ఎక్కువ మార్కులు సాధించేటట్టుగా మీకు సలహాలు ఇవ్వడానికి వస్తున్నాం. కాబట్టి హౌ టు ప్రిపేర్ టెట్ అనే కాన్సెప్ట్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను మీ సైకాలజీ సార్ సైదులు సార్. చూద్దాం. ఫస్ట్ యూనిట్ శిశు వికాసము. శిశు వికాసము కాక చూసినట్లయితే శిశు వికాసంలో మొత్తము 12 చాప్టర్లు ఉన్నాయండి. మరి ఏ చాప్టర్ మనకు ముఖ్యము, ఏ చాప్టర్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి చూస్తే ఫస్ట్ చాప్టర్గా చూసినట్లయితే పెరుగుదల, వికాసము, పరిపక్వత, గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యూరిటీ అంటారు. అంటే శిశువు ఎలా పెరుగుతున్నాడు, ఎలా వికాసాలు జరుగుతున్నాయి, మరి ఎలా మెచ్యూరిటీ అవుతున్నాడు అని తెలియచేసేది ఈ టాపిక్. ఈ టాపిక్లో చూసినట్టయితే మనకు ఎక్కువగా మొత్తము ఒక 5 నిర్వచనాలు ఉన్నాయి. 5 మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. పెరుగుదల పైన, వికాసము పైన, పరిపక్వత పైన. ఆ 5 నిర్వచనాలు మీద ఎక్కువసార్లు బిట్లు అడగడం జరిగింది. తర్వాతకి పెరుగుదల వికాసానికి సంబంధించి భేదాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య సూక్ష్మమైన పదాలతో భేదాలు అడగడం జరుగుతుంది. కాబట్టి ఆ పెరుగుదల వికాసానికి సంబంధించిన భేదాల టేబుల్ పైన శ్రద్ధగా చదివినట్లయితే మనం 1 మార్కు సాధించవచ్చు. అంటే 5 నిర్వచనాలు, ఈ టేబుల్కి సంబంధించిన ఒక 8 అంశాలు, ఇవి చదివితే మనకు ఒక బిట్టు రావడం జరుగుతుంది. ఈ పెరుగుదల వికాసము పరిపక్వతలో కొన్ని సందర్భాలలో వస్తుంది. మరి గత ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఆన్లైన్ పరీక్షలు ఎక్కువ సార్లు ఈ టాపిక్ నుండి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి 5
నిర్వచనాలు ఆ టేబుల్ మీద దృష్టి సాధిస్తే ఈజీగా 1 మార్కు వస్తుంది. నెక్స్ట్ రెండవ టాపిక్, టెట్ ఎగ్జాము మొదలైన నాటి నుండి, అంటే టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్న నాటి నుండి ఇప్పటి వరకు 2 రాష్ట్రాలలో నిర్వహించిన టెట్ పరీక్షలో ఎప్పుడు కూడా క్రమము తప్పకుండా ప్రతిసారి ఒక బిట్టు వచ్చిన చాప్టర్ ఏంటంటే వికాస నియమాలు లేదా సూత్రాలు అంటారు. ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా ఒక బిట్టు వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి 1 మార్క్ వస్తుంది. మరి వికాస నియమాలు ఎన్ని ఉంటాయి? 10 నియమాలు ఉంటాయి. ఆ 10 నియమాల్లో మనం చదివితే 1 మార్కు వస్తుంది. మరి ఆ 10 నియమాలను ఈజీగా గుర్తుపెట్టుకోవటట్టు ఈజీగా మీరు ప్రశ్న పత్రము చదువుతాయి. అంటే మొత్తము టాపిక్ చదవాల్సిన అవసరం లేదు. ప్రశ్నపత్రము చదవగానే ప్రశ్నను చూసే మనం ఆన్సర్ పెట్టే విధంగా మీకు సులభమైన ట్రిక్స్తో మీకు టాపిక్ అందించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్, ఒక అర్ధగంట సమయంలో ఈ 10 నియమాలను ఈజీగా మీకు అర్థమయ్యేటట్లు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు నా కోసము ఒక హాఫ్ అన్ అవర్ సమయాన్ని నేను బోధించే అంశం పైన దృష్టి కేంద్రీకరిస్తే మీకు ఒక బిట్టు వస్తుంది. అంటే 30 మార్కులలో ఒక బిట్టు తీసుకున్నాం. అంటే ఒక బిట్టు మనం సాధించాం. ఖచ్చితంగా సాధిస్తారు, నేను చెప్పింది ఇంటే. నెక్స్ట్ రెండవది చూసినట్టయితే మూడవ టాపిక్, వికాసాలపై ప్రభావం చూపే కారకాలు. మరి వికాసాలు జరుగుతాయి, ఆ వికాసాలు జరగడానికి ఏమి కావాలి? వాటిని ప్రభావం చూపే కారకాలు అంటాం. ఇక్కడ ముఖ్యంగా 3 కారకాలు ఉన్నాయండి. ఒకటి అనువంశికత కారకాలు, రెండవది పరిసర కారకాలు, మూడవది అంతఃస్రావిక కారకాలు. మనకు అనువంశికత పరిసరాల పైన ఎప్పుడు రొటీన్గా ఒక బిట్టు అడుగుతున్నాడు. కాబట్టి దీని మీద కూడా దృష్టి సారించండి. కొన్ని సందర్భాల్లో పరిసరాలు అనువంశికత మీద వస్తుంది, రావచ్చు, రాకపోవచ్చు. కానీ టెట్ పరీక్ష నిర్వహిస్తున్న నాటి నుండి ఇప్పటి వరకు అంతఃస్రావిక గ్రంథుల మీద ప్రతిసారి ఒక బిట్టు వస్తుంది. అంటే మనం ఈ టాపిక్ చదివితే ఒక బిట్టు చేస్తాం, అంటే 1 మార్కు సాధిస్తాము. అంటే మనకు 2 మార్కులు వచ్చేసాయి 30 మార్కులలో. ఈ అంతఃస్రావిక గ్రంథులు అనేవి చూస్తే మనకు వైయక్తిక భేదాలు అనే టాపిక్లో వస్తాయి, మూర్తిమత్వం అనే టాపిక్లో వస్తాయి, మరియు ప్రత్యేక అవసరాల విద్య అనే టాపిక్లో కూడా ఈ అంతఃస్రావిక గ్రంథుల గురించి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక బిట్టు వస్తుంది. కాబట్టి అంతఃస్రావిక గ్రంథులు మీరు శ్రద్ధగా చదివితే ఖచ్చితంగా ఒక బిట్టు చేస్తారు. నెక్స్ట్ శిశు వికాస దశలు మరియు వాటిలో జరిగే వివిధ వికాసాలు. ఈ శిశు వికాస దశలు వాటిలో జరిగే వికాసాలు కాక చూసినట్టయితే ఖచ్చితంగా ప్రతిసారి 2 మార్కులు రావడం జరుగుతుంది. ప్రతిసారి 2 మార్కులు వస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయంటే శారీరక వికాసము, మానసిక వికాసము, ఉద్వేగ వికాసం. శారీరక, మానసిక, ఉద్వేగ వికాసం, ఈ 3 వికాసాల నుండి ఒక బిట్టు వస్తుందండి. సాంఘిక, నైతిక, భాషా వికాసాలు, ఈ 3 నుండి ఒక బిట్టు వస్తుంది, 1 మార్కు వస్తుంది. కాబట్టి శిశు వికాస దశల నుండి ఖచ్చితంగా 2 మార్కులు వస్తున్నాయి. మనం చదివేటప్పుడు ఈ విధంగా చదివితే తక్కువ సమయంలో మనం ఎక్కువ మార్కులు సాధించవచ్చు. నెక్స్ట్ 5వ చాప్టర్గా చూస్తే వికాస కృత్యాలు మరియు ఆటంకాలు. మరి వికాసాలు ఎలా జరుగుతున్నాయి? వయసుకు తగ్గట్టుగా వికాసాలు జరగడాన్నే వికాస కృత్యాలు అంటాం. మరి వయసుకు తగ్గట్టుగా కృత్యాలు జరగకపోతే ఆటంకాలు అంటాం. మనము దీని మీద ఈ చాప్టర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము శిశు వికాస దశలలో 6 రకాల వికాసాల గురించి చదువుతున్నాం. కాబట్టి అట్నే వికాస కృత్యాలు అంటే వయసుకు అనుగుణంగా శిశువులో వికాసాలు జరగడాన్ని వికాస కృత్యాలు అంటాం. మరి వికాసాలు జరుగుతున్నాయని నేర్చుకున్నాం కాబట్టి వికాస కృత్యాలు, అవి జరగకపోతేనే ఆటంకాలు అంటాం.
కాబట్టి దీని మీద అంతగా దృష్టి పెట్టాల్సిన అవసరము లేదు. కాకపోతే ఇక్కడ ఈ వికాస కృత్యాలు అనే భావనను దానికి సంబంధించి కొన్ని అంశాలను శాస్త్రవేత్త తెలియజేశాడు కాబట్టి దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ మీద ఒక 2-3 పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్ల మీద దృష్టి పెడితే చాలు. నెక్స్ట్ 6వ టాపిక్ శిశువు అధ్యయన పద్ధతులు. శిశువు యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతులనే శిశు అధ్యయన పద్ధతులు అంటారు. ఇక్కడ శిశు అధ్యయన పద్ధతుల నుండి మనకు ఖచ్చితంగా ఒక బిట్టు వస్తుంది. అంటే టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్న నాటి నుండి నేటి వరకు ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఒక బిట్టు వస్తుంది ఈ టాపిక్ నుండి. కాబట్టి మనకి ఇప్పుడు ఎన్ని మార్కులు అయిపోయాయి? 5 మార్కులు అయిపోయాయి. మరి ఈ శిశు అధ్యయన పద్ధతులు అన్నీ చదవాల్సిన అవసరం లేదు. మనకు ముఖ్యమైన పద్ధతులు 6 పద్ధతులే ఉన్నాయి. ఆ 6 పద్ధతుల మీద కాక మనం దృష్టి పెడితే ఒక బిట్టు వస్తుంది. అంటే మీకు సులభంగా ఒక మార్కు కాక, మీరు నా కోసం కాదు మీకోసము నేను చెప్పే క్లాసును కాక ఒక 1 అవర్ విన్నట్లయితే మీకు ఒక బిట్టు వస్తుంది. అంటే ఈ 6వ యూనిట్ చదివే కల్లా మీకు 30 మార్కులలో 5 మార్కులు సాధించడం జరుగుతుంది. అంటే ఇక 25 మార్కులే ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్టయితే వైయక్తిక భేదాలు. ఈ వైయక్తిక భేదాలు కాక చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో టెట్ మరియు డిఎస్సికి 2 సందర్భాలలో వైయక్తిక భేదాల మీద బిట్టు అడుగుతున్నాడు. టెట్కు అడిగినప్పుడు ఒక బిట్టు అడుగుతున్నాడు, అంటే 1 మార్క్ వస్తుంది, 1 మార్క్ రావడం జరుగుతుంది. అదే డిఎస్సి సందర్భంలో, డిఎస్సి సమయంలో దీనిలో 2 బిట్లు అంటే 2 మార్కులకు వస్తున్నది. ఇది టెట్ అండి, 2 మార్కులు డిఎస్సి సందర్భంలో రావడం జరుగుతుంది. అంటే 2 కానీ అంతగాని, అంటే మినిమము 4-5 బిట్లు వస్తున్నాయి. అంటే డిఎస్సిలో 1/2 మార్కు కాబట్టి ఇక్కడ బిట్ల సంఖ్య పెరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారు టెట్ చదివేటప్పుడే దీన్ని జాగ్రత్తగా పూర్తిగా చదివితే మనకు డిఎస్సిలో కూడా సులభం అవుతుంది. అప్పుడు సమయము ఆదా అవుతుంది. అప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా మనం ఉంటాము. నెక్స్ట్ మరి వైయక్తిక భేదాల్లో చూస్తే ఎక్కడ నుండి మరి బిట్టు వస్తుంది చూసినట్టయితే ప్రజ్ఞ నుండి ఖచ్చితంగా ఒక బిట్టు వస్తుంది. ప్రతిసారి కూడా ప్రజ్ఞ నుండి బిట్టు అడుగుతున్నాడు. కాబట్టి ప్రజ్ఞ మీద మనం ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. ఈ వైయక్తిక భేదాలు చూసినట్టు అనేక చాప్టర్స్ ఉన్నాయి. మరి అనేక చాప్టర్స్ కాకుండా ఫస్ట్ ప్రజ్ఞ మీద ఎక్కువగా దృష్టి పెడితే మనం 50% ఈ టాపిక్ చదివినట్టే. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే ప్రజ్ఞ అనే టాపిక్ చూస్తే సరిపోతుంది. కాబట్టి 6 మార్కులు అయ్యాయి. ఇవన్నీ కూడా చూసినట్టయితే వివేచనం, సబుద్ధి, ప్రత్యక్షము, భావనోద్భవం ఇవన్నీ కూడా వైయక్తిక భేదాలకు సంబంధించినవి. నెక్స్ట్ 8వ చాప్టర్ కాక చూస్తే మూర్తిమత్వము, పర్సనాలిటీ అంటాం. ఈ పర్సనాలిటీ అనే టాపిక్ మీద మనకు 1 లేదా 2 బిట్లు అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఒక బిట్టు వస్తుందండి ప్రతిసారి. కాబట్టి మూర్తిమత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మూర్తిమత్వం మీద టెట్లో ఒక బిట్టు వస్తుంది, అంటే 1 మార్క్ వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ మూర్తిమత్వం అనే చాప్టర్ను 2 మార్కుల నుండి, అంటే టెట్కు 1 మార్క్ ఇస్తున్నాడు, డిఎస్సి కూడా ఈ మూర్తిమత్వం అనేది అడగడం జరుగుతుంది. మరి డిఎస్సిలో కూడా ఈ మూర్తిమత్వ టాపిక్ నుండి ప్రశ్నలు ఇస్తున్నాడు. డిఎస్సిలో మూర్తిమత్వం నుండి టాపిక్ నుండి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు 2 మార్కులు ఇస్తున్నాడు. అంటే డిఎస్సిలో కూడా మనకి సైకాలజీ ఉంది కాబట్టి 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చదివేటప్పుడు మనము ఎక్కడ దృష్టి పెట్టాలి? మరి మూర్తిమత్వంలో బిట్టు మిస్ కాకుండా మనం ఎక్కువగా ఏ అంశాలను చదవాలని చూస్తే ఫస్ట్ మూర్తిమత్వం అంటే ఏంటి, మూర్తిమత్వం అనే పదమును ఇంగ్లీష్లో ఏమంటారు, ఆ ఇంట్రడక్షను, మరి మూర్తిమత్వ లక్షణాలు, మూర్తిమత్వానికి సంబంధించిన నిర్వచనాలు అనేవి ఇంట్రడక్షన్ అండి. మనకి ఎక్కువగా బిట్టు చూసినట్టయితే మూర్తిమత్వాన్ని అంచనా వేసే మాపనాలు లేదా అంచనా వేయడము అంటాం. దీని నుండి టెట్లో బిట్టు వస్తుంది. టెట్లో మూర్తిమత్వాన్ని అంచనా వేసే దాంట్లో టెట్లో వస్తుందండి ఎక్కువగా.
మరి డిఎస్సికి వచ్చే నాటికి మూర్తిమత్వ సిద్ధాంతాల మీద బిట్లు అడుగుతున్నాడు. కాబట్టి మూర్తిమత్వ మాపనాల మీద ఒక బిట్టు, మూర్తిమత్వ సిద్ధాంతాల మీద ఒక బిట్టు డిఎస్సి వచ్చే నాటికి, మరి ఇంట్రొడక్షన్ మీద ఒక బిట్టు. కాబట్టి టెట్ సమయంలోనే మనం వీటిని ప్రత్యేకంగా బాగా దృష్టి పెట్టి చదివితే మనకు టెట్కు డిఎస్సికి ఈజీగా మార్కులు సాధించవచ్చు. కాబట్టి సిద్ధాంతాల మీద మాపనాల మీద మనము ఎక్కువగా దృష్టి పెట్టాలి. తక్కువ సమయం ఉంది కాబట్టి టెట్ చదివేటప్పుడు ఇలా విభజించుకొని చదివితే మనము మార్కులు సాధిస్తాం. ఇది మూర్తిమత్వం. నెక్స్ట్ 9వ చాప్టర్ కాక చూస్తే ప్రవర్తన సమస్యలు. ప్రవర్తన సమస్యలు అంటే విద్యార్థిలో సరైన సౌకర్యాలు లేనప్పుడు, విద్యార్థికి బోధన అర్థం కానప్పుడు అతని ప్రవర్తనలో సమస్యలు ఏర్పడతాయి. ఆ సమస్యలు ఏర్పడేవి ఏంటివో చూసినట్టయితే ఇక్కడ మనకు ముఖ్యంగా 4 సమస్యలు ఉన్నాయండి. ఈ 4 అంటే ఇక్కడ మనము ఈజీగా అర్థం కావడం కోసం ఈ ప్రవర్తన సమస్యలను 3 టాపిక్లుగా చెప్తున్నాం. మరి ప్రవర్తన సమస్యలు అంటే ఏంటంటే విషమయోజనాలు 1, కుంటనము 2, సంఘర్షణ 3, రక్షక తంత్రాలు 4. ఈ 4టిని కలిపి ప్రవర్తన సమస్యలు అనే టాపిక్ అడుగుతున్నారు. కాబట్టి ప్రవర్తన సమస్యలు చూసినట్టయితే ఖచ్చితంగా మనకు ఒక బిట్టు వస్తుంది. ఇప్పటి వరకు బిట్టు రాకుండా ఎన్నడూ లేదు. కాబట్టి మనం ఇక్కడ మరి ప్రవర్తన వేటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలంటే సంఘర్షణ, రక్షక తంత్రాల మీద 80% దృష్టిని కేంద్రీకరిస్తే మనము ఈ ప్రవర్తన సమస్యల్లో వచ్చే ఒక మార్కును మనం సాధించవచ్చు. నెక్స్ట్ మానసిక ఆరోగ్యము, తరగతి గది అన్వయము, సర్దుబాటు, తరగతి గది నిర్వహణ, ఒత్తిడి నిర్వహణ మరియు వ్యాఖ్యులత. ఈ 3 నుండి మనకు ఒక మార్కు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఫస్ట్ యూనిట్ శిశు వికాసము చదువుతున్నామంటే ఒక 12 చాప్టర్లలో ఒక 5 చాప్టర్లు చదివితే మనము 10 నుండి 8 మార్కులు సాధించవచ్చు. అంటే చూడండి 12 చాప్టర్లకు మనం 5 చాప్టర్లే చదువుతున్నాం అంటే 50% కూడా చదువుతలేం. కాబట్టి ఈ టాపిక్లను మీరు గుర్తుంచుకొని చదవండి. ఆ టాపిక్లు ఏంటివి? ఖచ్చితంగా మార్కులు వచ్చే టాపిక్లు 1 వికాస సూత్రాలు, నియమాలు. రెండవది ఏంటిది? వికాసాలపైన ప్రభావం చూపే కారకాలు. మూడవది ఏంటి? శిశు వికాస దశలు. 4 శిశు అధ్యయన పద్ధతులు. 5 మూర్తిమత్వం. 6 వైయక్తిక భేదాలు. 7 ప్రవర్తన సమస్యలు. ఈ సమస్యల మీద అంటే ఈ టాపిక్ల మీద కాక మనం చదివితే మనకు ఎక్కువగా మార్కులు వస్తాయి. సో మనం శిశు వికాసంలో ఎలా చదవాలి, ఏ టాపిక్ను మనం ఎక్కువగా దృష్టి పెట్టాలని చూసాం. నెక్స్ట్ ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో 2వ యూనిట్ అభ్యసనం. అభ్యసనం అంటే ఏంది? మరి అభ్యసనంలో వేటిపైన మనం దృష్టి కేంద్రీకరించాలో చూద్దాము నెక్స్ట్ టాపిక్లో. ఓకే, థ్యాంక్ యూ. మనం శిశు వికాసము ఫస్ట్ యూనిట్ మీద మార్కులు ఎలా వస్తున్నాయి, శిశు వికాసాన్ని ఎలా ప్రిపేర్ కావాలో మనం చూసాం. నెక్స్ట్ అభ్యసనము.